ఎక్స్ట్రాలు చేస్తే చూస్తూ ఊరుకోం, దాడులు చేస్తే మక్కిలిరగదీస్తాం, అటాక్ చేయాలని చూస్తే బుల్లెట్ దింపుతామంటున్నారు పోలీసులు. ఎస్, చాదర్ఘాట్ ఘటనతో దొంగలకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులపై దాడికి యత్నిస్తే తీవ్రంగా రియాక్ట్ కావాల్సి వస్తుందని ఈ ఘటనతో మరోసారి నిరూపించారు. నిజామాబాద్ రియాజ్ ఘటన పునరావృతం కాకుండా సందేశం ఇచ్చారు. నిన్న రౌడీ షీటర్ ఉమర్ పై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఫైరింగ్ చేశారు. ఇద్దరు దొంగతనం చేసి పారిపోతుండగా పట్టుకునే ప్రయత్నం చేశాడు డీసీపీ గన్మెన్ పై కత్తితో దాడికి యత్నించగా డీసీపీ వారిని నిలువరించారు. అదే క్రమంలో జరిగిన పెనుగులాటలో ఆయన కింద పడిపోయారు. వారిద్దరూ పారిపోయే క్రమంలో డీసీపీ ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఉమర్ అనే రౌడీ షీటర్ బాడీలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లాయి. పరారీలో ఉన్న మరో రౌడీ షీటర్ కోసం గాలిస్తూ ఉన్నారు. ఉమర్ పై 20కి పైగా కేసులున్నాయని, 2 రౌడీ షీట్లు కూడా ఓపెన్ లో ఉన్నాయని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ మనకి జాయిన్ అవుతున్నారు. విజయ్, చూస్తూ ఉన్నాము ఎక్కడైతే నిందితులు కనిపిస్తున్నారో, ఎక్కడైతే క్రైమ్ కనిపిస్తుందో ఖచ్చితంగా పోలీసులు అక్కడ అండగా ఉంటామనడమే కాకుండా ఒకవైపు బుల్లెట్లా దూసుకెళ్ళిపోతూ ఉన్నారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉమర్ నిందితుడితో పాటు ఇంకొక నిందితుడిని కూడా వెతుకుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఏంటి ఇన్ఫర్మేషన్? ఎస్ సౌమ్య, అయితే ఇటు నిజామాబాద్ ఘటనలో కలకలం రేపినటువంటి కాల్పుల ఘటన ఏదైతే ఉందో అందులో నిందితుడు రియాజ్ను ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి పోలీసుల తీరును కూడా అందరూ దాని పట్ల కొంత హర్షం అయితే వ్యక్తం చేశారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ హైదరాబాద్లో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. పోలీసులపైకి దాడికి యత్నించినటువంటి మహమ్మద్ ఉమర్ అన్సారీ అనేటువంటి వ్యక్తి పైన సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించినటువంటి డీసీపీ చైతన్య కుమార్ ఆయన రివాల్వర్తో పిస్టల్తో అయితే కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు, ఒకటి భుజంలోకి, ఒకటి కడుపులోకి మహమ్మద్ ఉమర్ అన్సారీకి అయితే శరీరంలోకి అయితే వెళ్ళాయని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈ ఉమర్ అన్సారీ చరిత్ర తీసుకున్నట్లయితే గత కొద్ది సంవత్సరాలుగా కూడా హైదరాబాద్ కేంద్రంగా అనేక అక్రమాలు, అనేక దౌర్జన్యాలు, అనేక బెదిరింపులకు పాల్పడుతూ రౌడీ షీటర్గా అయితే పోలీసుల రికార్డుల్లోకి అయితే ఎక్కాడు. 2 పీడీ యాక్ట్లతో పాటు 2 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించి జైలు జీవితం గడిపినా కూడా తన ప్రవర్తన అయితే మారలేదని చెప్పాలి. ఇప్పటికే 20 కేసులకు పైగా కూడా కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి ఉమర్ బయటికి వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆ నేరాలు అనేటివి. అయితే దీనిపైన ఫోకస్ పెట్టినటువంటి ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ఉమర్ ఇటు కోటిలో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీ వద్ద ఒక మొబైల్ స్నాచింగ్ చేసి పారిపోతుండగా ఆ స్థానిక ఎస్ఐతో పాటు ఇతర పోలీసులు ఉమర్ని వెంబడిస్తూ వెళ్ళారు. వెంబడిస్తూ వెళ్తున్నటువంటి ఆ పోలీసులు ఇటు విక్టోరియా ప్లే గ్రౌండ్ వైపు ఉమర్ వెళ్ళినటువంటి సమాచారాన్ని ఆ స్థానిక పోలీసులకు ఇవ్వడంతో అటు డీసీపీ చైతన్య కుమార్ గన్మెన్ కూడా ఉమర్ని పట్టుకునేందుకైతే వచ్చాడు. ఉమర్ని పట్టుకునేందుకు వచ్చినటువంటి పోలీసులపైకి ఆ ఉమర్ అన్సారీ దాడికి యత్నించాడు. తన వద్ద ఉన్నటువంటి వెపన్తో డీసీపీ చైతన్య గన్మెన్తో పాటు ఇతర పోలీస్ కానిస్టేబుల్ పైన కూడా దాడికి యత్నించాడు. ఆ దాడిలో భాగంగా గాయపడినటువంటి గన్మెన్ను రక్షించేందుకు డీసీపీ చైతన్య అయితే రివాల్వర్ని ఓపెన్ చేసి ఫైర్ చేసి ఉమర్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఇక్కడ పోలీసుల పైన దాడులు అనేటివి మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతా ఉన్నాయి. అటు నిజామాబాద్ ఘటన తీసుకున్నా కూడా, అలాగే మొన్న కొద్ది రోజుల క్రితం గంజాయి బ్యాచ్ రెచ్చిపోయి చంద్రయాన్ గుట్ట పరిసర ప్రాంతాల్లో ఒక రౌడీ షీటర్స్కు సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ ఏఎస్ఐ పైకి దాడికి యత్నించడం, నిన్న ఆ డీసీపీ గన్మెన్ పైనే దాడికి యత్నించడం. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హైదరాబాద్లో అసలు ఏ ఒక్క రౌడీ షీటర్ కూడా ఉండడానికి వీల్లేదు. వీళ్ళందరినీ కూడా అణిచివేస్తాం, వీళ్ళపైన ఉక్కుపాదం మోపుతామంటూ కూడా హైదరాబాద్ సిపి ఇటు సజ్జనార్ గారు కూడా పేర్కొంటా ఉన్నారు. అయితే నిన్న సజ్జనార్ కొన్ని వివరాలు వెల్లడిస్తూ కూడా హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి గన్ కల్చర్కు సంబంధించి ఎంతమంది అయితే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళపైన ఏ యాక్ట్లు ఉన్నాయో, పీడీ యాక్ట్లు కావచ్చు, ఇతర యాక్ట్లు కావచ్చు, ఎన్నైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెప్పించుకునే పనిలో పడ్డారని చెప్పాలి. మొత్తానికైతే ఇటు హైదరాబాద్లో ఉండేటువంటి రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపనున్నారు పోలీసులు. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.